Good morning. Good morning, sir. Good morning, sir. So, any doubt yesterday's session? Can I proceed? Proceed, sir. Sir, Hmm. సార్ ఆబ్జెక్ట్స్ లో మనం మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ని సేమ్ టైమ్ లో అప్డేట్ చేయరాదా? సేమ్ ఒకటి క్లిక్ చేయగానే అన్ని అప్డేట్ చేయరాదా? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ చేయొచ్చు. అది ఎలా చేస్తారు సార్? ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ గా తీసుకో. సో ఇది ఒక ఆబ్జెక్ట్. సో మీరు అనేది ఎఫ్ నేము ఎల్ నేము లేదా సిటీ అన్ని ఒక 2 లేదా 3 ప్రాపర్టీస్ ఒకేసారి ఎలా అప్డేట్ చేయాలి, అదే కదా? కాదు సార్, ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నారు కదా, ఒక 10 పర్సన్స్ తీసుకొని వాళ్ళ స్కిల్స్, ఇప్పుడు బటన్ నొక్కుతాం కదా, బటన్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళ స్కిల్స్, కంపెనీ అవన్నీ ఒకటేసారి అప్డేట్ అవ్వవా? అది నెక్స్ట్ టాపిక్. అర్రే అది ఆబ్జెక్ట్ లకు రాదు. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ని మాత్రం ఎలా మనం మ్యానిపులేట్ చేయాలి అనే దాన్ని చూసాం మనం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వెళ్ళాలంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తాం మనం. ఓకే. సో ఇది కూడా యా. సో ఇప్పుడు సపోజ్ చెప్పండి. లేదు, ఇది కూడా చెప్పండి అంటున్నాను. ఓకే. సో బేసికల్గా బటన్ అప్డేట్ వాల్యూస్ అని వచ్చి when I on click update values I'm going to create this function, Control C, function update values. దీంట్లో దేని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ person dot f name equal to Murali. Now console dot log person. సో మల్టిపుల్ వాల్యూస్ చేయాలంటే వాట్ యూ కెన్ డూ, సింగిల్ వాల్యూ ఇలా అవుతుంది.
multiple, you can give like person ఇలా ఇస్తే రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ కాకుండా చేయాలి అంటే జస్ట్ copy this person equal to ఏమి వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నారు? మురళి, కృష్ణ, బెంగళూరు. Now you should get all the latest change values. Okay, ఎందుకు రాలేదు? సేవ్ చేయలేదు నేను. సో ఇలా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కన్సోల్లో డిస్ప్లే చేస్తా ఉన్నాం, కింద బాగుంది. కానీ నాకు ఇక్కడ బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి అంటే ఎలా చేయాలి అంటే బ్రౌజర్లో డిస్ప్లే చేయడానికి there is a method called document.get element by id. ఎక్కడ పెట్టాలి? div అనే ఒక ఎలిమెంట్ లో పెట్టాలి. div my details, సో ఈ ఐడి లోపల పెట్టాలి అంటే Ctrl+C, my details .html equal to person.fname. తర్వాత lname కూడా డిస్ప్లే చేయాలంటే ప్లస్ ఇచ్చి స్పేస్ ఇచ్చి నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళాలి కాబట్టి బ్రేక్ ఇచ్చి person.lname అదేలాగా సార్ మొత్తం ఒకేసారి డిస్ప్లే అవుతుందా సార్? అలా కాదు, అలా చేసేది కరెక్ట్ పద్ధతి కాదు. నేర్చుకోవాలి ఓపిక, అంతా డిస్ప్లే అవుతుంది కానీ. బ్రేక్ person.tell మార్చలేదా నేను? ప్లస్ సింబల్ ఓకే, ఇప్పుడు మొత్తం ఒకే డిస్ప్లే మొత్తం ఒకేసారి డిస్ప్లే అవ్వాలి అంటే we have to write code like this. ఫస్ట్ దాన్ని ఏం చేయాలి? ఈ అన్ని వాల్యూల్ని ఒక వేరియబుల్ లోపలికి తెచ్చుకోవాలి. ఆ వేరియబుల్కి ఒక పేరు ఇవ్వాలి. ఒక వేరియబుల్ వేర్ ఆల్ ఇన్ఫో అనేది ఒక వేరియబుల్, దానికి ఎంప్టీ కోడ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆల్ ఇన్ఫోని నేను డిస్ప్లే చేస్తాను. ఏమని? ఇలా document.get element by id, my details .inner html equal to all info. ఏమీ కనిపించట్లే, ఎందుకంటే ఆల్ ఇన్ఫోలో ఉండేది ఎంప్టీ కోడ్సే కదా, కాబట్టి ఏమీ కనిపించదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మొత్తం డీటెయిల్స్ తీసుకొని పోయి ఈ వేరియబుల్లో పెడతాను. ఎలా? దానికి ఒక ఫర్ లూప్ ఉంది. ఫర్ ఏ ఇన్ పర్సన్ అంటే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఈ ఫర్ లూప్ లో
పాస్ చేస్తారో ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి అన్ని ప్రాపర్టీస్ కి వెళ్ళి డేటాని యాక్సెస్ చేస్తుంది. ఏం చేస్తుంది ఫర్ లూప్? మొత్తం ఆ ఎంటైర్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేస్తుంది. ఎలా? సో we go to console. దేన్ని యాక్సెస్ చేసింది? ఏ అనేది ఏ అన్న ఇచ్చుకోవచ్చు, బి అన్న ఇచ్చుకోవచ్చు, ఏ పేరున ఇచ్చుకోవచ్చు. మీరు అజ్యూమ్ చేసుకుంటే ఒక వర్డ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ప్రాపర్టీ కీస్ ని లేదా ప్రాపర్టీ నేమ్స్ ని యాక్సెస్ చేస్తుంది. అదే మనకు ప్రాపర్టీ వాల్యూస్ కావాలి అంటే ఆబ్జెక్ట్ పేరు ఇచ్చి తర్వాత ప్రాపర్టీ నేమ్ ఇవ్వాలి లేదా కీ ఇవ్వాలి. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాన్ని నేను ఈ పర్టిక్యులర్ వేరియబుల్ లోపల పెడతాను. అర్థమైతే అర్థమైంది అనండి, అర్థం కాకపోతే నన్ను స్టాప్ చేయండి ఇక్కడే. ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరలా ఇంకోసారి చెప్పండి అని అనకండి, నాకు అర్థం కాదు. మీరు పర్టికులర్ స్ట్రింగ్ లో కానీ అర్థం కాలేదంటే సార్ అర్థం కాలేదని చెప్పండి. ఎందుకంటే ఒకరిద్దరి దగ్గర నేను ప్రాక్టీస్ గమనించాను. మొత్తం చెప్పేసిన తర్వాత మరలా ఇంకోసారి చెప్పండి సార్ అంటారు, అది తప్పు. అర్థం కాకపోతే చెప్పేటప్పుడే నిలపండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ లూప్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ లోని ప్రతి ప్రాపర్టీని యాక్సెస్ చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ నేమ్ లేదా కీ అనేది ఏ అనే ఒక వేరియబుల్లో ఉంటుంది. ఏ అంటే ఏంటంటే ఇంట్లో 10 వస్తువులు ఉంది, మీరు ఒక పనివాడిని పిలిచి లేదా మెయిడ్ని పిలిచి లోపల ఎన్ని వస్తువులు ఉంటే అవన్నిటిని తీసుకొచ్చి బయట పెట్టమని చెప్తారు. అంటే మీరు వాడికి చెప్పరు ఇన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి అనే విషయం వాడికి మీరు చెప్పరు. అంటే వాడికి ఏమని పురమాయిస్తారు వర్క్ అని? ఎన్ని ఉంటాయని తీసుకొచ్చు అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ అనేవాడు మీ పనివాడు, వాడికి ఏమని పురమాయిస్తున్నారు మీరు వర్క్ ని? ఈ ఆబ్జెక్ట్ లోపల ఎన్ని ప్రాపర్టీలు ఉంటే అన్నిటినీ యాక్సెస్ చేసి ఎక్కడ డిస్ప్లే చేయమంటున్నారు? కన్సోల్ లాగ్ లో డిస్ప్లే చేయమంటున్నారు. ఎన్ని ఉంది అనేది వాడికి సంబంధం లేదు. ఎంత పెద్ద ఆబ్జెక్ట్ అన్నా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఈ వెబ్సైట్స్ అంతా కొంచెం డమ్మీ టెక్స్ట్ దొరుకుతాయని అక్కడికి వెళ్తాను. ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కదా టైప్ చేయాలంటే. అక్కడికి వెళ్తే మనకి డమ్మీ డేటా ఉంటుంది. పెద్ద ఆబ్జెక్ట్ సో ఈ ఆబ్జెక్ట్ లోపల ఐడి, నేము, యూసర్ నేము, ఈమెయిల్, అడ్రస్, మళ్ళీ అడ్రస్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్, అడ్రస్ ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఫోను, వెబ్సైట్, కంపెనీ, ఇట్లా పెద్ద వెబ్సైట్ ఉంది. సో ఇప్పుడు నేను యూసర్ అని ఇస్తాను. యూసర్ అని ఇస్తే ఎన్ని ప్రాపర్టీ నేమ్స్ ఉంటే అన్ని డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఎస్, ఇవన్నీ వాల్యూస్. లేదా ఓన్లీ ఏ ఇస్తే కీ లేదా ప్రాపర్టీ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఐడి, నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్, అడ్రస్, ఫోన్, వెబ్సైట్ అని ఇన్ని ప్రాపర్టీ నేమ్స్ ఉన్నాయి. ఎనీ డౌట్? నో సార్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వాల్యూస్ మొత్తం డిస్ప్లే చేయమంటాను. సో పర్సన్ పెట్టి ఇక్కడ ఆల్ ఇన్ఫో
ఏంటి తేజ, పోతున్నావు వస్తున్నావు ఏమైంది? కనెక్షన్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఆల్ ఇన్ఫో ఆల్ ఇన్ఫో ఈక్వల్ టు ఇన్ఫో ప్లస్ person.a. ఇక్కడ ఆల్ ఇన్ఫో అనే వేరియబుల్ ని 2 సార్లు ఎందుకు వాడాను నేను? ఓకే, నా దగ్గర 100 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 10. నేను మొదటి 100 రూపాయలు నోటు తేజకి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు తేజ దగ్గర ఎంత ఉంది? 100. నా దగ్గర ఎంత ఉంది? 900. ఓకే, రెండోసారి వెళ్ళి తేజ దగ్గర తన దగ్గర ఉన్న 100 రూపాయలు తీసుకునేసి ఇంకో 100 రూపాయల నోట్ ఇచ్చాను. తేజ దగ్గర ఎంత ఉంది? 100. సో 10 టైమ్స్ నేను దీనే రిపీట్ చేస్తాను. 10th టైం 10 టైమ్స్ అయినా 100 టైమ్స్ అయినా ఇది ఇలానే రిపీట్ అయితే ఎప్పటికీ తేజ దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ? 100. అదే నేను ఫస్ట్ టైం తేజకి 100 ఇచ్చి మరలా సెకండ్ టైం తన దగ్గరికి వెళ్ళి తేజ ఆ 100 రూపీస్ ఇలా ఇవ్వు అని తీసుకొని దాంతో పాటు ఇంకొక 100 రూపీస్ చేర్చి 200 మరలా మూడోసారి తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర చెప్పేలాగానే ప్రాబ్లం అయింది. ఆ దగ్గర చెప్పాడు ఎక్కడికి రమ్మా. వెనకాల ఎవరైనా మాట్లాడుతుండి నాయిస్ క్రియేట్ చేస్తే కొంచెం మ్యూట్ చేయండి బా, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా. మీకు తెలుస్తుంది కదా మీ వెనక నాయిస్ వస్తుంది అనేసి. ఓకే, సో నేను చెప్తున్నాను, ఎవ్రీ టైం తన దగ్గర ఉన్న సేమ్ అమౌంట్ ని ఇస్తూ వెళ్తూ ఉంటే చివరి దాకా తన దగ్గర అదే అమౌంట్ ఉంటుంది. అవునా? Yes, sir. అదే తన దగ్గర ఉన్న వాల్యూ తీసుకొని దానితో పాటు ఇంకొంత వాల్యూ యాడ్ చేసి మరలా తనకిస్తే వాల్యూ అక్యుములేట్ అవుతూ వెళ్తుంది, యాడ్ అవుతూ వెళ్తుంటుంది. కరెక్టా? Yes, sir. ఈ ప్రాసెస్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్ ఇన్ఫో అనే వేరియబుల్లో మొదటిసారి మీరు ఏ వాల్యూ ఇచ్చారో దానిని తీసుకొని దానితో పాటు ఇంకొక వాల్యూ చేర్చి మళ్ళా దాన్ని ఆల్ ఇన్ఫోలోనే పెడుతున్నాను. Yes, sir. అలా చేసే దాని వల్ల వాల్యూ అక్యుములేట్ అవుతుంది. అలా కాకుండా నేను చూడండి, నేను వాల్యూ మారుస్తాను. ఈ లైన్ కమెంట్ చేసేసి నేను మొదట చెప్పిన విధంగా ఆల్ ఇన్ఫో ఈక్వల్ టు person of A ఏమొచ్చింది? లాస్ట్ లో ఉన్నటువంటి వాల్యూ వచ్చింది. లాస్ట్ లో ఏముంది? పర్సన్ లో జిప్ కోడ్ ఉంది కదా. ఎందుకు వచ్చిందంటే 100 రూపాయలే ఉంటుంది తేజ దగ్గర చివరి వరకు. అదే తన దగ్గర ఉన్న వాల్యూ తీసుకొని మరలా నేను కొత్త వాల్యూ యాడ్ చేసి పెట్టానంటే మొత్తం వాల్యూ. ఎనీ డౌట్? No, sir. సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని మనం డిస్ప్లే చేస్తాము. ట్రై చేస్తారా దీన్ని? Yes, sir. Yes, sir. చేస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి, ఆబ్జెక్ట్ ని అలానే డిస్ప్లే చేయండి. టేక్ ద కోడ్ నౌ.
ఎస్ కోడ్ తీసుకోండి 8:39 you have 5 minutes
కంప్లీట్ అయిన వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టండి బా.
Okay. Let me go to the next topic then. Any doubts? Can I proceed to next topic? Yes, sir. Proceed, sir. GS3. Arrays. So arrays. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. Oh, sorry. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. so arrays are nothing but multiple values. Means users equal to like that. Students no, I am not talking about single student now. I am talking about multiple students. సో ఎప్పుడైతే మనం మల్టిపుల్ స్టూడెంట్స్ని రిప్రజెంట్ చేస్తామో, మల్టిపుల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తామో, మల్టిపుల్ ప్రొడక్ట్స్ని రిప్రజెంట్ చేస్తామో, ఒకటి కంటే ఎక్కువ, దెన్ వి విల్ యూస్ అర్రేస్. క్లియర్? సో ఈ అర్రేని డిస్ప్లే చేయాలి అంటే ఎలాగైతే మనకు ఆబ్జెక్ట్కి ఒక ఫర్ లూప్ ఉందో అదే మాదిరి అర్రేకి కూడా ఒక ఫర్ లూప్ ఉంది. ఏంటది? ఫర్ i ఈక్వల్ టు 0 అంటే i ఈక్వల్ టు 0 అని అనుకో అని అంటాం కదా వాడుక భాషలో. ఆ విధంగా i లెస్ దెన్ స్టూడెంట్స్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇక్కడ i ఈక్వల్ టు 0 అని ఎందుకు స్టార్ట్ చేసాం? 0 ఇండెక్స్ ని స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇండెక్స్ అంటే ఆ పర్టికులర్ వాల్యూ ఏ పొజిషన్ లో ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు శ్రీకాంత్ అనే నేము 0 అనే ఇండెక్స్ లో ఉంది, తేజ అనే నేము ఫస్ట్ నెంబర్ 1 అనే ఇండెక్స్ లో ఉంది. అంటే i ఈక్వల్ టు 0 మరియు i ఏమై ఉండాలి? స్టూడెంట్స్ యొక్క లెంత్ కంటే తక్కువ ఉండాలి. i ప్లస్ ప్లస్ తర్వాత 1 ఇంక్రిమెంట్ చేశారు. దీనిని ఎలా మనం చదవాలి అంటే లూప్ స్టేట్మెంట్ ఎప్పుడు కానీ ఫర్ i ఈక్వల్ టు 0 అనేది ఒక స్టేట్మెంట్, i is less than students dot length అనేది ఒక స్టేట్మెంట్, i ప్లస్ ప్లస్ అనేది ఒక స్టేట్మెంట్. ఇలా 3 స్టేట్మెంట్లు కలిపి వాడు ఒక సింగిల్ లైన్ లో రాశాడు. లైన్ నెంబర్ 17, లైన్ నెంబర్ 18, లైన్ నెంబర్ 19. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటే ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ ఈ లైన్ నెంబర్ 17 ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ నెంబర్ 18 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత లైన్ నెంబర్ 19కి వెళ్ళదు, ఇఫ్ బ్లాక్లోకి వచ్చేసింది. ఎప్పుడైతే ఇది కానీ ట్రూ గాని అయింది అనుకోండి, దిస్ లైన్ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఈ స్టేట్మెంట్ నరేంద్ర ఏజ్ 35, ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? False. కాదు. ఓకే, ఎవరికి చెప్పనులే. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ అనేది తప్పు. నరేంద్ర ఏజ్ 20 కంటే ఎక్కువ ఉంది, ఈ స్టేట్మెంట్ తప్ప కాదా? 20 కూడా కదా.
18 సార్. 18ఏనా? కాదు సార్, కాదు, ఊరికే ఆ? ఊరికే అన్నాను సార్. 23. ఓకే ఓకే ఓకే. సో మనం ఇచ్చే స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వమని, ఫాల్స్ అయితే నిలిపేసి బయటికి వచ్చామని అర్థం. అంటే ఇప్పుడు console.log స్టూడెంట్స్ ఆఫ్ I అంటే స్టూడెంట్స్ వేరియబుల్లో ఏ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ డిస్ప్లే చేయమని అర్థం. ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు రన్ చేస్తాను. Sir, ఒక spelling mistake ఉంది, sir. Students. Console log. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. అన్ని నేమ్స్ వచ్చాయా? కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎగ్జిక్యూట్ అయిన ఈ లైన్ లో ఏం జరుగుతుంది, ఈ లైన్ లో ఏం జరుగుతుంది, ఈ లైన్ లో ఏం జరుగుతుందని నేను చూడాలి, ప్లస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అలా చేయాలంటే ఏం చేయాలంటే ఈ ట్యాబ్ లో ఎలిమెంట్స్, కన్సోల్ తర్వాత సోర్సెస్ అని ఒక ట్యాబ్ ఉంది, గమనించారా? Sir. దాని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మన ఫైల్ నేమ్ చూసినారు, ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ లో Sir. దాన్ని క్లిక్ చేసుకునేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తీసుకునేసి లైన్ నెంబర్ 17, 18, 90, 20, 21 లో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. సో నేను ఇక్కడ బ్రేక్ పాయింట్, ఆ నెంబర్ పైన క్లిక్ చేస్తే బ్రేక్ పాయింట్ వస్తుంది 20, 21. అంటే దీని అర్థం ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్ అని కాస్త మీరు మాన్యువల్ గా స్టాప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లైన్ నెంబర్ 19 లో ఆగాలి మీకోసం, మీరు వాడికి గో హెడ్ ఇచ్చేంత వరకు లైన్ నెంబర్ 20 లో ఆగాలి, లైన్ నెంబర్ 23 లో ఆగాలి. దాన్నే మనం బ్రేక్ పాయింట్ అంటాం. క్లియరా? Yes, sir. దాన్ని నేను రిఫ్రెష్ చేస్తున్నాను. లైన్ నెంబర్ 19 లో ఉన్నాడు, వాడు దానికంటే ముందుకు వెళ్ళలేడు, ఎందుకంటే మీరు బ్రేక్ పాయింట్ పెట్టి స్టాప్ చేసుకుంటున్నారు. దీనే డీబగ్గింగ్ అంటాం మనం. డీబగ్గింగ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్ ని లైన్ బై లైన్ నిలిపి చెక్ చేస్తూ ముందుకు పంపించడం. సో లైన్ నెంబర్ 19 లో ఏముంది, ఇంతకుముందు ఏం చెప్పాను, ఎప్పుడైతే సింగిల్ ఈక్వల్ టు ఉంటే కుడి వైపు నుంచి ఎడం వైపుకు చదవమన్నాను, అవునా? Yes, sir. ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు ఉంది అంటే కుడి వైపున 0 ఉంది, ఎడం వైపున I ఉంది. అంటే 0 అనే ఒక వాల్యూని I అనే ఒక వేరియబుల్లో మీరు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇక్కడ 0 వచ్చి I లో ఉంటుంది. నో లెట్స్ గో టు లైన్ నెంబర్ 20. సో ఇప్పుడు నేను మౌస్ తీసుకెళ్ళి లైన్ నెంబర్ 19 లో ఉన్న I పైన పెడితే దాంట్లో ఏ వాల్యూ ఉంది చూడండి. ఏముంది ఐలో? 0 ఉంది. సో స్టూడెంట్స్ లో ఎన్ని వాల్యూలు ఉన్నాయి మొత్తం మన దగ్గర? ఇక్కడ 4. 4. అప్పుడు స్టూడెంట్ యొక్క లెంత్ ఎంత వస్తుంది? 4, sir. సో 4 అనేది 0 కంటే పెద్దదా కాదా? పెద్దది. అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయినట్టుగానే కదా లెక్క. ట్రూ అయిందా? Yes, sir. Yes, sir. సో ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు లైన్ నెంబర్ 21కి వెళ్ళదు, లైన్ నెంబర్ 23కి వెళ్తుంది. చూడండి, లైన్ నెంబర్ 23కి వచ్చేసింది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళా లైన్ నెంబర్ 21కి వెళ్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే లైన్ నెంబర్ 22కి వచ్చిందో ఆటోమేటిక్గా 1 యాడ్ అయిపోయింది. మరలా లైన్ నెంబర్ 19 వెళ్ళదు, ఇంకా అంతా లైన్ నెంబర్ 20, 21, 20, 21, 20, 21 అంతే. కేవలం ఇనిషియలైజేషన్ I ఈక్వల్ టు 0 అనేది ఒకసారి మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు అయిపోయిన మౌస్ ఓవర్ చేస్తే 1.
అయిపోయినా 1 4 కంటే చిన్నదే కాబట్టి మరలా లోపలికి వెళ్ళి కన్సోల్ లాగ్లో డిస్ప్లే అయింది వాల్యూ. ఇక్కడ శ్రీకాంత్ అనేది డిస్ప్లే అయింది ఎందుకంటే ఫస్ట్ 0 ఉంది. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 1. సో 1 అనే ఇండెక్స్ లో ఉన్న వాల్యూ ఏంటి? తేజ. సో ఆబ్వియస్లీ కన్సోల్లో నెక్స్ట్ వాల్యూ రావాల్సింది తేజ. వచ్చేసిందా? Yes, sir. ఇప్పుడు 1కి ఇంకొకటి యాడ్ అయ్యింది. అప్పుడు 1 వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 2. 2లో ఉన్న వాల్యూ ఏంటి? తేజ్దీప్. సో తేజ్దీప్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 3. 3లో ఉన్న వాల్యూ ఏంటి? హరీష్. ఓకే, డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 3, sir. ఆల్రెడీ 3 అయిపోయింది కదా. 4. 4 కంటే చిన్నది అనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. అది ఇది తప్ప కాదా? Yes, sir. 4 కంటే చిన్నది అనే స్టేట్మెంట్ తప్పు. Yes, sir. 4 is equal to 4 కానీ 4 is not greater than 4 or 4 is not less than 4. Okay, now it will come out of the program. Done. ఇది 3 లైన్ల కోడ్ని మనం ఎలా రాస్తామంటే సింగిల్ లైన్ గా కనిపించే మాదిరి రాస్తాం. Now let me comment this. Students of I. ఇది కేవలం ఒక లైన్ గా కనిపించినా కూడా ఇది 3 లైన్ల కోడ్. అర్థమైందా మీకు ఇప్పుడు నేను చెప్పింది? మీకు అర్థం కాకపోతే ఈ విధంగా లైన్ బై లైన్ గా బ్రేక్ చేసుకొని దాన్ని బ్రేక్ పాయింట్ పెట్టి మీరు ట్రై చేయొచ్చు. So now when I save this application and when I run this, and I will display in the. Now take 5 minutes, repeat the same thing. ఒక అర్రేని డిక్లేర్ చేసుకునేసి ఒక ఫర్ లూప్ ద్వారా వాల్యూని ఇటరేట్ చేసి ఈ విధంగా డిస్ప్లే చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. వెరీ సింపుల్. 5 minutes అనేది చాలా ఎక్కువ, బట్ ట్రై టు కంప్లీట్ విత్ ఇన్ 5 minutes సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ టాపిక్. కోడ్ పుష్ చేశాను. జస్ట్ టేక్ ది రెఫరెన్స్ అండ్ స్టార్ట్ వర్క్.
Yes. So now this time only names మాత్రం మనం డిస్ప్లే చేసాం with for loop, right? Yes, sir. Sir. I'm going back to the objects topic for a few seconds. Let me go to objects, create one more file. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తే చెప్పండి, I can have a pause here, but it is very important. Objects.html ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాను. స్క్రిప్ట్ where person ఇది ఒక ఆబ్జెక్ట్ కదా. Yes, sir. ఈ ఆబ్జెక్ట్ లోని రెండు మెథడ్లు మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే console.log person dot yes, so object keys లో person పాస్ చేయాలి. ఏమొచ్చింది ఇక్కడ? ఇండెక్స్ వచ్చింది, లెంత్ వచ్చింది. ఆబ్జెక్ట్ యొక్క కీస్ వచ్చాయి, ప్రాపర్టీ నేమ్స్ వచ్చాయి. సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనిస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కంప్లీట్ కీస్ వస్తున్నాయి, కరెక్టా? Yes, sir. console.log object dot values. So I think values వస్తుందా? ఏమొచ్చాయి? Values వచ్చేసి. వాల్యూస్. సో ఆబ్జెక్ట్ ని అర్రేగా కన్వర్ట్ చేయొచ్చా? Yes, sir. క్లియరా మీరు? క్లియరా? సో ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర అర్రే ఉందో మరలా మనం ఫర్ లూప్ ఉపయోగించి డిస్ప్లే చేయొచ్చా? Yes, sir. సో ఇప్పుడు where object values equal to for loop I equal to 0, I is less than object values dot length I plus plus console.log object values అంటే
ఒక ఆబ్జెక్ట్ ని ఫర్ ఇన్ లూప్ ద్వారా కాకుండా దానిని అర్రేగా కన్వర్ట్ చేసి ఫర్ లూప్ ద్వారా కూడా డిస్ప్లే చేయొచ్చు. ఎనీ డౌట్? No, sir. No. ఇది మన నాన్నకు ప్రేమతో సినిమా మూవీలలాగా లేటర్ ఆన్ we will come back to this topic. ఈ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఈ ఆబ్జెక్ట్ డాట్ కీస్ మనం వాడతాం. ఎప్పుడు? రియాక్ట్ లో ఒక ఆబ్జెక్ట్ ని అర్రేగా కన్వర్ట్ చేసి వాల్యూస్ ని డిస్ప్లే చేసే క్రమంలో దీన్ని మనం వాడతాం. బట్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ థింగ్, you can display an object with directly for in loop, or you can convert that into array and you can use the for loop. Clear? Clear, sir. Okay. Now come back to array. Sample2.html. Let students equal to for I equal to 0, I is less than students dot length, I plus plus console dot log students I. అన్ని వాల్యూస్ వచ్చింది. Now let's go to this step by step. Adding values to an array. Okay. Now students dot push సో పుష్ చేయడానికి ముందు let results so when I uncomment push ప్రస్తుతానికి 4 వాల్యూలు ఉంది. ఇప్పుడు సేవ్ చేసిన వెంటనే కంట్రోల్ ఎస్, దివ్య యాడ్ అయింది. దివ్య ఎక్కడ యాడ్ అయింది? కన్సోల్ లోను లాస్ట్ లో సార్, ఎండ్ లాస్ట్ లో, చివర్లో. సో ద పుష్ మెథడ్ యాడ్ ఎ వాల్యూ టు ది ఎండ్ ఆఫ్ ది అర్రే. Will add a value to the end of the array. Any doubt? No, sir. No, sir. Next, students or shift
ఓకే సారీ షిఫ్ట్ కదా షిఫ్ట్. రాజేష్ వాల్యూ ఎక్కడ యాడ్ అయింది? Starting లో first. Will add a value at the starting. మధ్యలో యాడ్ చేయాలి అంటే తేజకు తేజ్దీప్కి మధ్యలో నేను వాల్యూని యాడ్ చేయాలి. అంటే శ్రీకాంత్ 0 పొజిషన్లో ఉంటే తేజ్ 1లో ఉన్నాడు, తేజ్దీప్ 2లో ఉన్నాడు. 2వ పొజిషన్లో నేను వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నా. అలా చేయాలి అంటే స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ ఎక్కడ యాడ్ చేయాలి? 2లో. ఏం యాడ్ చేయాలి? మురళి అనే పేరు. ఎవరినైనా రీప్లేస్ చేయాలా? వద్దు. సారీ మార్చిచ్చాను నేను. ఎక్కడ యాడ్ చేయాలంటే 2 పొజిషన్లో యాడ్ చేయాలి. సో ఏ పొజిషన్లో యాడ్ చేయాలి? సెకండ్. ఈ 0 ఇండికేట్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ సెకండ్ పొజిషన్లో తేజ్దీప్ ఉన్నాడు కదా, 0 బదులు 1 పెడితే తేజ్దీప్ వెళ్ళిపోతుంది అంటే రీప్లేస్. అదే 2 పెడితే 2వ పొజిషన్ 3వ పొజిషన్లో ఉన్న వాల్యూ 2 వెళ్ళిపోతుంది. సో 0 ఇండికేట్స్ ది రీప్లేస్. ఓకే. Yes, sir. సపోజ్ నేను ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, 2వ పొజిషన్లో ఏ వాల్యూ అయితే ఉన్నదో ఇది తేజ్దీప్, దాన్ని తీసేయమని అర్థం. తీసేసి మురళి వెళ్తుంది. చూడండి, తేజ్దీప్ ఉన్నాడా? No, sir. అదే నేను 2 పెట్టాను అనుకోండి, 2వ పొజిషన్ నుంచి తేజ్దీప్ హరీష్ ఇద్దరు వెళ్ళిపోయి వాళ్ళిద్దరికి బదులుగా మురళి అనే వాల్యూ ఉంటుంది. క్లియర్? సో Yes, sir. 0 పెడితే సెకండ్ ఇండెక్స్ కానీ 0 పెడితే ఏ వాల్యూని రీప్లేస్ చేయొద్దు అని అర్థం, ముందుకు పుష్ చేయమని అర్థం. సో విల్ యాడ్ ఏ వాల్యూ అట్ గివెన్ క్లియర్ అండి? Sir. Yes, sir. What are the three different methods to add a value? Any doubt? No, sir. So marla old state ko chesanu. Now I have 4 values. Now see, students dot pop. Pop em chestundi, chivarlo value తీసేస్తుంది. Students dot shift. షిఫ్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఉన్న వాల్యూ తీసేస్తుంది. మధ్యలో ఉన్న వాల్యూ తీయాలంటే మరలా స్ప్లైస్ నే వాడాలి. ప్రస్తుతానికి అయితే మరలా 4 వాల్యూలు ఉంది, నేను తేజ్దీప్ని తీయాలనుకుంటున్నాను. సో ఇలా స్టూడెంట్స్ డాట్ స్ప్లైస్ ఎక్కడున్న వాల్యూ తీయాలి? సెకండ్ ఇండెక్స్ లో. ఎన్ని వాల్యూ తీయాలి? 1 తీస్తే చాలు, అంతే. వెళ్ళిపోయింది.
రెండు ఇస్తే రెండు వాల్యూలు వెళ్ళిపోతాయి. సో దీస్ ఆర్ ద 3 మెథడ్స్ టు delete a value. Any doubt? No, sir. So student dot sort. Sort చేస్తే ఏమైంది? Alphabetical order. Alphabetical order. Alphabetical గా sort అయింది. Fresh. Now students dot reverse. Reverse is ఏమైంది? Bottom to top, top to bottom. Yes. So these are all the few methods. Now comes most important methods. ES6 methods ఉన్నాయి. So ఇది ES5. Let me create a new file. Sample 3. ES5 లో మనం ఫర్ లూప్ వాడాం కదా అర్రేని ఇటరేట్ చేయడానికి. ES6 లో దానికోసం మనకి ఫర్ ఈచ్ స్టేట్మెంట్ అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? మీరు ఇచ్చిన అర్రేని అర్రే లోపల ఎన్ని వాల్యూలు ఉంటే అన్ని వాల్యూలు వెళ్ళి అది ఆటోమేటిక్గా యాక్సెస్ చేస్తుంది. చెప్పాను కదా ఒక పనివాడు ఒక విషయం అంటే ఆ రూమ్ లోపల ఎన్ని ఐటెంలు ఉండే వాటిని తీసుకునిరా అని చెప్తారు కదా మనం. ఆ విధంగా ఆ అర్రే లోపల ఎన్ని వాల్యూలు ఉంటే అన్ని వాల్యూని అది ఇటరేట్ చేస్తుంది. Now it will take the values. Now ఇప్పుడు ఆ వాల్యూని యాడ్ చేయాలంటే results plus equal to results value. ఇదేంటి ప్లస్ ఈక్వల్ టు? నేనేమో సింటెక్స్ ఎర్రర్ ఇచ్చానా అని అనుకోకండి. ఏంటంటే ఇది రిజల్ట్స్ ఈక్వల్ టు రిజల్ట్స్ ప్లస్ వాల్యూ అనే దాన్ని షార్ట్ కట్ గా రిజల్ట్స్ ప్లస్ ఈక్వల్ టు అంటాం. బోత్ ఆర్ సేమ్. దాని బదులుగా దీన్ని వాడతాము. సో వచ్చినట్టున్నాయి. ఏమంటుంది? రిజల్ట్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. స్పెల్లింగ్ మిస్టేకా? Sir, div. Spelling mistake. ఎక్కడ ఇచ్చానండి స్పెల్లింగ్ మిస్టేక్? Last ఇల్లు లో ముందు sir. పెట్టండి. LTS last. ఇప్పుడు ఓకే, Correct. then add a break point. So for each statement we'll use the iteration purpose to iterate an array. Iterate అంటే ఏంటి? వెళ్ళి గో త్రూ చేయడం లేదా చదవడం లేదా ప్రతి వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేయడం. ఈజ్ కాల్డ్ ది ఇటరేషన్. ఎనీ డౌట్? No, sir. Now one more statement.
ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగిస్తామంటే జస్ట్ వాల్యూని ఇటరేట్ చేస్తే చాలు, ఎటువంటి కండిషన్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేనేమని అంటున్నానంటే, సపోజ్ మీ దగ్గర మీకు 4 వాల్యూస్ ఉన్నాయి. 4 వాల్యూస్కి నేను ఏదో ఒక స్ట్రింగ్ యాడ్ చేయాలి. ఏమని? :10K. ఈ విధంగా 4 ఉంటే 4 వాల్యూస్కి, 100 ఉంటే 100 వాల్యూస్కి 10Kని యాడ్ చేయాలి అని అంటే అప్పుడు ఫర్ ఈచ్ స్టేట్మెంట్ వాడడం కరెక్ట్ కాదు. మరి ఇంకేం చేయాలి? దానికంటే మనం మ్యాప్ స్టేట్మెంట్ వేర్ న్యూ స్టూడెంట్స్ ఈక్వల్ టు dot map return the place hyphen ఇప్పుడు ఏం జరిగింది? ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని డిస్టర్బ్ కాకుండా 10K అనేది యాడ్ అయ్యి న్యూ స్టూడెంట్ అనే కొత్త అర్రే ఒకటి క్రియేట్ అయింది. Without adding the existing data, we have a new array got created with the help of the map statement. If I look through that, see, any doubt? No, sir. సో మ్యాప్ ఫర్ ఈచ్ 2 స్టేట్మెంట్లు మనకి డేటాని ఇటరేట్ చేయడానికి ఒకటి, ఇటరేట్ చేసే క్రమంలో ఏదైనా కొత్తగా వాల్యూ యాడ్ చేయడానికి ఒకటి ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఎన్ని పేర్లు ఓన్లీ 4 లెటర్స్ కలిగి ఉన్నాయి? 1. దాన్ని నేను కనిపెట్టాలి. వేర్ 4 CRs ch4 equal to students dot find ఒక callback function student రిటర్న్. ఎవరిని రిటర్న్ చేయాలి? ఏ స్టూడెంట్ యొక్క లెంత్ 44 అయి ఉంటుందో ఆ స్టూడెంట్ మాత్రమే రిటర్న్ చేయమని అడుగుతున్నాం. సో ఇప్పుడు console.log ఈ స్టూడెంట్ మాత్రమే 4 క్యారెక్టర్స్ కలిగి ఉందంట. ఇంకో వాల్యూ ఇస్తాను. ఇప్పుడు ఎన్ని నేమ్స్ ఉన్నది 4 క్యారెక్టర్స్ కలిగి? 2 names. మరి ఓన్లీ 1 రిటర్న్ చేస్తుంది ఏంటి? ఆ ఫైండ్ స్టేట్మెంట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ దానికి ఎదురుపడే మొదటి రిజల్ట్ నుంచి డిస్ప్లే చేసేసి నిలిచిపోతుంది అంతే. ఓన్లీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మాత్రమే, ఫస్ట్ అకరెన్స్ మాత్రమే. రెండోది మూడోది వాల్యూ సాటిస్ఫై అయితే అది పట్టించుకోదు. క్లియరా? Yes, sir. మరి ఏం చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండ్ లెట్ us యూస్ ఫిల్టర్.
ఫిల్టర్ ఏం చేస్తుంది, ఎన్ని క్యారెక్టర్లు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే అన్నిటినీ ఇస్తుంది. This is what find and filter. Any doubt? No, sir. సార్ అదే ఫైండ్ ని ఫర్ లూప్ లో కూడా పెట్టొచ్చు కదా సార్, పెట్టుకోవచ్చు ఫిల్టర్ వాడ అవసరం లేదు. ధారాళం. ఫిల్టర్ దీనికోసం క్రియేట్ చేయబడింది. ఓకే. దీనికోసం క్రియేట్ చేయబడింది వద్దు, నేను జనరల్ ఫంక్షన్ ఉపయోగిస్తానంటే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఒకే వర్క్ చేయడానికి దాదాపు 7-8 లూప్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, అన్ని ఇటరేషన్ చేస్తుంది, అన్ని మ్యాప్ స్టేట్మెంట్ లాగా అన్ని ఇటరేషన్ చేస్తుంది. మ్యాప్ కానీ, ఫర్ ఈచ్ కానీ, ఫైండ్ కానీ, ఫిల్టర్ కానీ. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్ని నేమ్స్ 4 క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయా ఈ అర్రేలో? లేవు కదా. No, sir. సో where check 4 equal to students dot every return where dot length is equal to 4. ఫాల్స్ అంట, అన్ని 4 లెటర్స్ కలిగి ఉండలేదు. where check 4 student dot any every some return where dot length equal to 4. అంటే ఎవిరేని ఇచ్చినప్పుడు ప్రతి వాల్యూ మీరు ఇచ్చే కండిషన్ సాటిస్ఫై చేయాలి. సమ్ అని ఇచ్చినప్పుడు ఒక్క వాల్యూ మీరు ఇచ్చే కండిషన్ సాటిస్ఫై చేసినా చాలు. దీంట్లో ఆల్రెడీ తేజ కానీ హేమ కానీ 4 లెటర్లు కలిగి ఉన్నాయి కదా, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. సో దిస్ వాట్ సమ్ అండ్ ఎవరీ. Any doubt? మినిమం 4 ఉంటాయి సార్. మినిమం 4 అని ఇవ్వాలి, ఈక్వల్ టు 4 అని పెట్టాం మనం. మనం అదే మినిమం 4 డిస్ప్లే చేయాలంటే అప్పుడు జస్ట్ లెస్ దెన్ 4 గ్రేటర్ దెన్ 4 అని ఇచ్చుకోండి. మినిమం 4 అంటే షుడ్ బి గ్రేటర్ దెన్ 4 ఉన్నాయి కదా. గ్రేటర్ దెన్ 4 కూడా అన్ని వాల్యూలు గ్రేటర్ దెన్ 4 కదా ఉన్నాయి. శ్రీకాంత్ అన్ని ఉన్నాయి, 3 4 5 రెండేమో 8 characters equal to. కదా. సో శ్రీకాంత్ is if it is greater than 8, ఎన్ని క్యారెక్టర్స్ ఆర్ దేర్ గ్రేటర్ దెన్? నో, ఒకటి కూడా లేదంట. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 7? ఎస్. ఈవెన్ సింగిల్ వాల్యూ ఉంటే కూడా అది ట్రూ ఇచ్చేస్తుంది. డౌట్ సార్ ఒకసారి కోడ్ లోకి వెళ్ళండి సార్. ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తున్నారు కదా సార్, సమ్ వాల్యూ పక్కన అంటే యారో టైప్ వస్తుంది కదా సార్, అది ఏం రిప్రజెంట్ చేస్తారు సార్?
ఓహో, అది మీకు ఇంకా చెప్పలే కదా నేను. ఏరో ఫంక్షన్ ఇది యాక్చువల్లీ ఫంక్షన్ని మనం ఇలా అయినా రాయొచ్చు, ఇదే ఫంక్షన్ని ఇలా అయినా రాయొచ్చు. ఇది ES5 లో ఉన్న ఫంక్షన్ అయితే ఇది ES6 లో ఫంక్షన్. దీన్ని మనం ఏరో ఫంక్షన్ ఆర్ ఫ్యాట్ ఏరో ఫంక్షన్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ నేను ఫంక్షన్ కీవర్డ్ రాసి parenthesis ఇచ్చి బ్రాకెట్ ఇచ్చి ఇలానా రాయొచ్చు, లేదా ఒక కర్లీ బ్రేస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ సింబల్ ఇలానా రాయొచ్చు. బోత్ ఆర్ సేమ్. క్లియర్? ఆ బ్రాకెట్ లోపల ఇచ్చింది పారామీటర్ అవుతుంది. ఆ? స్టూడెంట్ అనేది బ్రాకెట్ లోపల. అవును, మనము చెప్పాను కదా, దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూలు యాక్సెస్ చేస్తుంది అది. ఓకే సార్. మీ డౌట్? ఇంత ప్రాక్టీస్ చేస్తారా, ఇంకేమైనా కంటెంట్ చెప్పమంటారు? చాలా సార్ ప్రాక్టీస్ చేస్తాం సార్. ఓకే. హాయ్ అమిత్, గుడ్ మార్నింగ్. Amit, are you speaking on mute or what? సో ఇందులో ప్రాక్టీస్ చేయండి. బట్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ప్రతి ఒక్క మెథడ్కి ఒక బటను, ఒక ఫంక్షను, ఒక ఈవెంట్ ఉండాలి. అంటే ఇలా ఉండాలి. sample4.html. So I have a button. Add a value. ఈ బటన్ డిస్ప్లే చేసి, ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు on click add a value. Function add value. So new user start push. Yeah, so value add అయిపోయింది కాబట్టి what I can do for new users dot for each results plus or equal to val.
document dot get element by id demo dot inner html equal to results. So just need to remove the line ni by move chesukundam. All right. సార్ డివ్ అవ్వాలి సార్ డెమో. div లేదా div dot demo. When I click, I should be able to see it. ఈ విధంగా ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి ఒక బటన్, ఒక ఫంక్షన్, ఒక ఈవెంట్ హ్యాండ్లర్స్, తర్వాత మెథడ్, తర్వాత డిస్ప్లే చేయాలి. లైక్ దిస్ యూ షుడ్ ప్రాక్టీస్ పుష్, పాప్, షిఫ్ట్, అన్షిఫ్ట్, స్ప్లైస్, find, filter, every, sum, and map for each. All the methods ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క బటన్, ఒక్కొక్క ఫంక్షన్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎనీ డౌట్? నో సార్. హాయ్ అమిత్. అమిత్, ఆర్ యు దేర్? Amit, are you speaking on mute? Yes sir, good morning sir. Very good morning, very good morning. Today's topic I have given JavaScript arrays method. JavaScript arrays and methods. I have sent you in chart. Okay sir, let me see sir. You can refer to that. Okay, and assignment is same also sir. For today's topic, I won't be able to give the assignment because it is not a sufficient topic to give the assignments today. Okay, so what will they do sir whole day? They will practice the entire methods. I think I have given more than 10 plus methods. For each and every method, they will create a file, they will create an event, and they will practice it. Okay. Okay? Yes sir. Yeah. Thank you. Thanks a lot, team. Then let's meet tomorrow. Bye. Okay, thank you sir. Thank you, sir. Bye, sir. Okay, sir. Bye, sir.